డైలీ యువర్ కలెక్టర్కు ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ నాగేంద్ర అన్నారు. సోమవారం డైలీ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను సమాధానం ఇచ్చి పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమానికి ప్రతి సోమవారం 15 నుంచి 20 కాల్స్ వస్తున్నట్లు, వచ్చిన సమస్యలను, ఫిర్యాదులను టైం లైన్ ప్రకారం పరిష్కరించనున్నట్లు జేసీ తెలిపారు. వడిమేల రాజేష్ ఉగ్గారం విలేజ్ మండలం చెప్పు విషయం చెప్పు. గ్రామము ఇప్పుడు పోయిన సంవత్సరం తీసుకోబడలేదు ఉగ్గారం, ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటారు, దాంట్లో వస్తుంది. మూడు ఎకరాలు ఉందా? సబ్స్టేషన్ పక్కన కొత్తగా పక్కన ఉన్నది బస్ స్టాండ్ వెనకాల ఉంటుంది. ఓకే సరే. 5 ఎకరాలు. హలో మీ పేరు? సార్ మరి ఎక్కడ పక్కన ఎక్కడ ఉంది దగ్గరలో? సిర్పూరా? అవును సార్. సిర్పూర్ ఎప్పుడు బంద్ ఉంటుందా? అవును సార్. అయితే ఇప్పుడు మీ సేవకు కొత్త పద్ధతి వచ్చింది. ఏంటంటే మన నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు తీసుకొని సెలెక్ట్ చేయమని వచ్చింది కొత్త పద్ధతి. సో వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి నోటిఫై చేస్తాం, సరేనా? అప్పుడు దరఖాస్తు పెట్టుకోం. హలో నమస్తే. ఇది సింధు కళాకారులా? చెప్పండి. ఎందుకు? అయితే మాది టిఫన్ పెట్టి అయితే చేస్తారు ఇక్కడ మన చేస్తారు. అంటే ఆమె మీ ఊర్లోనే ఉంటుందా? ఆమె అంతకుముందు సర్టిఫికేట్ తీసుకోలేదా? తీసుకోవాలి సార్. వాళ్ళ చనిపోయారు సార్. ఒక ముసలం ఒకటి ఉంది, ఇద్దరి పట్ల వాళ్ళ బాల్యంలో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఊళ్ళో? అదే ముసలం సార్. ముసలం ఉంటే ఆ ముసలం కూడా ఇంటికి చేస్తే మీరు ఊరు కానీ అక్కడ ఎవరు చెప్పారు, అక్కడ చెప్పాలి ఇద్దరి పట్ల మేడం. ఇక్కడ ఏమన్నా డిగ్రీము మీరు ఎక్కడ పుట్టిందో మీ బాధ్య అక్కడ తెచ్చుకోమని ఇక్కడ ఏమన్నా చెప్పారు. మరి మీ ఇక్కడ ఎంఆర్ఓ అక్కడికి ఇబ్రాహీంపట్నంకు లెటర్ రాస్తే అక్కడి నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ మాట్లాడుతున్నాను సార్. మళ్ళీ చెప్పండి సార్. ఇక్కడ ప్రెసిడెంట్ పాత డిస్మెంటల్ అయిపోయింది, 1 year సెకండ్ సార్ ఆపేశారు, పర్మిషన్ లేదని సార్. మళ్ళీ రీఓపెన్ కొరకు మళ్ళీ మన కమిషనర్ గారు మళ్ళీ పర్మిషన్ ఇస్తున్నారు సార్. వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ లేదు సార్. ఇక్కడ స్కూల్ ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్ ఉన్నది సార్. సబ్రాంతాలు ఉన్నాయి, అన్ని రేట్ వస్తుంది సార్. చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉన్నాయి సార్. అవును సార్, ప్లాట్ చుట్టూ మొత్తం ఇల్లు ఉన్నాయి సార్. సర్వే సరిగ్గా చేస్తలేరు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు సార్. అట్లా ఇది 1 year కొరకు అగ్రిమెంట్ వస్తున్నారు సార్. పార్కింగ్ ప్లేస్ కొంచెం చూపించి వాళ్ళు ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ లేదు సార్. అగ్రిమెంట్ అంటే దీన్ని ఏమని చేస్తారు దీనికని ఆధారం సార్. ఇది ఇక్కడ ఏ వాడ? సార్ అది ఏ వాడ మళ్ళీ చెప్పు. దీనికని ఆజంపూర్ సార్. ఉస్మాన్ కూడా నచ్చింది అమ్మడాల ఆజంపూర్ సార్. అవును సార్. 93 వాడు సార్. ఇది 93 వాడు. ఓకే. ప్రిన్స్ గార్డెన్? అవును సార్. మీకు మీద ఇటువంటి కూడా మీకు ఇచ్చారు సార్. మొన్న వచ్చింది మాత్రము మీరు లేకపోతే సార్ వెరిఫై చేస్తాం సార్. ఆర్టీఎస్ కూడా 1.5 year కింద మేము అప్లై చేసాం. టౌన్ ప్లానింగ్ కూడా అప్లై చేసాం సార్ హైదరాబాద్. సరే చూస్తాం. 1.5 year కింద అప్లై చేశారు జగన్ సార్. అప్పుడు ఆపేది పర్మిషన్ ఇచ్చి ఇస్తున్నారు సార్. మున్సిపల్ కమిషనర్
ప్రజావానికి వస్తున్న స్పందన మీరందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజావాణి ద్వారా మరియు ఈ మధ్యనే ప్రవేశపెట్టబడిన డయల్ యువర్ కలెక్టర్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతున్నది. రెస్పాన్స్ కూడా బాగుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే ఒక 15 నుండి 20 కాల్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మన జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు. అదే కాకుండా సమస్యలను కూడా చక్కగా అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం కోసం అడుగుతున్నట్టుగానే ఉంది. అయితే మేము కూడా అదే విధంగా బాధ్యతతో ఈ డయల్ యువర్ కలెక్టర్ కానీ ప్రజావాణి పిటిషన్స్ కానీ ఒక టైం లైన్ ప్రకారం సమస్యలు పరిష్కరించి మరి జగిత్యాల జిల్లాలో రెవెన్యూ సమస్యలు కానీ ఇతర శాఖల సమస్యలు కానీ వెంట పరిష్కరించడానికి